హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ, అందరికీ నమస్కారం. నా ముందు వ్లాగ్స్ హిందీలో ఇంగ్లీష్లో రావటంతో చాలామంది తెలుగులో కూడా వ్లాగ్ పెట్టమని అడిగారు. సరే అని నేను ఒక మంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నా. వింటర్ హాలిడేస్ రావటంతో నేను పంజాబ్ నుంచి హైదరాబాద్ ఇంటికి వచ్చానన్నమాట. మా మమ్మీ వాళ్ళు చాలా డేస్ అయింది అని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారు. సో ఒక మంచి డివైన్ పూజా వ్లాగ్, మా ఇంట్లో జరుపుకున్న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఎలా జరిగిందో మీకు చూపిస్తాను పదండి. మనం ఏదైనా పూజా ఫంక్షన్ చేసుకుంటున్నామంటే ఒక వారం ముందు నుంచే హడావిడి స్టార్ట్ అయిపోతుందిగా. షాపింగ్ అని, పూజ సామాన్లు అని, వంటలు, స్వీట్స్, టెంట్స్, డెకరేషన్స్ అని ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ పప్పా మమ్మీ చూసుకుంటారు, కానీ నేను చేసే చిన్న చిన్న హెల్ప్స్ మీకు చెప్తాను పదండి. ముందు రోజు మా మామయ్య పువ్వులు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? సో దీనికి కూడా నేను మీకు ఒక మంచి ప్లేస్ చెప్పేస్తాను, మోజంజాయ్ మార్కెట్ నుంచి. ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే రీజనబుల్ ప్రైసెస్లో చాలా పువ్వులు ఇస్తారు. మనం ఎన్ని కావాలంటే అన్ని ఇట్లా బల్క్లో తెచ్చుకోవచ్చు. స్పెషలీ ఫంక్షన్స్ అప్పుడు, పూజలప్పుడు హెల్ప్ అవుతుంది. 10 కిలోల బంతి పువ్వులు తెచ్చారనమాట, డోర్స్కి, గేట్స్కి, వ్రతం పీటకి అండ్ పూజ కోసం. ఫస్ట్ అయితే అన్ని సంచిలో నుంచి తీసి గాలికి పెట్టుకోవాలి. పూలు అమ్మే వాళ్ళు వాటర్ చిలకరిస్తారు కదా, ఆ మాయిశ్చర్ అలానే ఉంటే పువ్వులు త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో టు అవాయిడ్ దిస్, ఒక పేపర్ పైన ఆర్ అదే నెట్ సంచి పైన పువ్వుల్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దెన్ మేము చిన్న పూలు, పెద్ద పూలు సపరేట్ చేసుకుంటాం అనమాట. సో దట్ పెద్దవి తోరణాలు గేట్స్కి వాడచ్చు అండ్ చిన్నవి డెకరేట్ చేసేలాగా వ్రతం పీటకి. సో నేను చిన్నప్పటి నుంచి ఇలానే నానమ్మతో, అమ్మతో కూర్చొని పువ్వులు కొట్టేదాన్ని. ముచ్చట చెప్తూ చేస్తే 10 కిలోలు కూడా గంటలో అయిపోతాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్వీట్స్, గులాబ్ జామ్ అంటే ఇది కూడా ఒకరోజు ముందే చేస్తారు ఈవినింగ్. సో దట్ గులాబ్ జామ్ సీరా మంచిగా అబ్జార్బ్ చేసుకొని స్వీట్ నెక్స్ట్ డేకి టేస్టీ ఉంటుందని. సో కోవా కూడా మామయ్యనే తెచ్చారు. కోవా మంచిగా మనకి షాలిబండ దగ్గర దొరుకుతుంది, చాలా బాగుంటుందన్నమాట. ఇంట్లో ఎప్పుడు మమ్మీ చేసినా అక్కడి నుంచే తెప్పించుకుంటుంది. సో ఈసారి ఫంక్షన్కి కూడా అక్కడి నుంచే తెప్పించుకున్నాము. సాయి అన్న మా షెఫ్ అనమాట. వంటలు, స్వీట్స్ చాలా బాగా చేస్తారు, హ్యూజ్ క్వాంటిటీలో చాలామందికి. అండ్ అన్న స్పెషాలిటీ ఏంటంటే మొత్తం అన్నీ ఒక్కరే చేసుకుంటారనమాట. హెల్ప్కి కూడా ఎవరిని తెచ్చుకోరు, చాలా కాన్సన్ట్రేషన్తో అండ్ క్విక్గా చేసేస్తారు. ఇక్కడ పప్పా నాకు ఫస్ట్ కొన్ని స్వీట్స్ తీసి దేవుడి దగ్గర పెట్టమని ఇచ్చారు. పైకొచ్చేసి అదే ప్లేట్లో అలాగే పెట్టేసా. మా మమ్మీ దేవుడికి చిన్న గిన్నెలు ఉంటాయి, అందులో పెట్టాలి అని చెప్పింది. ఓకే అని ఇంకా పువ్వులు, స్వీట్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెజిటేబుల్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళారు. అండ్ నేను వ్రతం పీటకి పసుపు పెడుతున్నాను అనమాట. టేకు అవ్వటంతో అండ్ ఇట్ వాజ్ అ న్యూ వన్, బ్రౌన్ కలర్లో ఉంది. పసుపు పెట్టడం ఇస్ అ గుడ్ స్టార్ట్. అండ్ వ్రతం పీటకి బొట్లు పెట్టినప్పుడు మంచి లుక్ వస్తుంది. అమ్మ వ్రతం పీటకి బొట్లు పెట్టి ముగ్గు వేసింది. అండ్ నౌ దీపాలు, కలశం పెట్టి పూజకు అన్నీ రెడీ చేస్తున్నారు. పంతులు వచ్చే వరకు అన్నీ రెడీ పెడితే వాళ్ళు వచ్చి పూజ స్టార్ట్ చేస్తారు ఇన్ టైం. పూజ ఒక 1 అవర్ జరుగుతుంది. గణపతి పూజ, గౌరీ పూజ అండ్ దెన్ సత్యనారాయణ స్వామి 5 కథలు చెప్తారన్నమాట. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రచాగ్నిచ్చరాస్తం ధారయతాం ధ్రువం రమా సమయ సత్యనారాయణ స్వామినే నమః. ఈ ఉపాయం తీరును అతి సులభమైన ఉపాయం నేను మీకు చెప్పేదను వినుండు. ఓ మునీంద్ర, మహాపుణ్యకరమైన మానవలోకమునందు స్వర్గలోకమునందు దుర్లభమైన సత్యనారాయణ వ్రతము గల పేరు గల ఓ వ్రతము గలదు. ఆ వ్రతాయన స్వామినే నమః. ఆనంద మహామంగళ నీరాజం దర్శయామి. నీరాజనంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జయ బలరమా సమయ సత్యనారాయణ భగవాన్. ఓం నారాయణాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం సమదృష్టయే నమః. ఓం నారాయణాయ నమః.
ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి అష్టోత్తర నామ శతనామావళి చదివి ఈ పూజ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, విధి విధానం అండ్ ఈ పూజని ఎవరు ఆచరించి చేశారు, చేసిన వాళ్ళకి వచ్చిన ఫలితాలు అన్నీ చెప్తారు. This is an important Hindu ritual that pays tribute to Lord Satyanarayan, who is an incarnation of Lord Vishnu, representing truth and righteousness. This puja is performed as a way to show gratitude and ask for blessings in wealth, happiness, and overall well-being of human life. మరలా ఇట్లు ప్రశ్నించును, ఓ భగవంతుడా, ఇప్పుడు మీచే చెప్పబడిన వ్రతము ఎట్టిది, దానిని చెయ్యు విధానం ఎట్టిది, ఈ వ్రతము పూర్వము ఎవరిచే చేయబడినది, మరియు ఈ వ్రతము ఏ కాలం నుండి చేయవలెను. ఈ కథని విని అటెండ్ అయ్యి ప్రసాదం తీసుకొని వెళ్ళిన వాళ్ళకి కూడా పూజ చేసినంత ఫలితం ఉంటుంది. అంత డివైన్ అండ్ పవర్ఫుల్ వ్రతం అన్నమాట ఇది. ఎవరు వ్రతం చేసినా వాళ్ళ క్లోజ్డ్ వన్స్ని, ఫ్యామిలీస్ని, నియర్ అండ్ డియర్ వన్స్ లైక్ నేబర్స్ని, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ని అందరినీ ఇన్వైట్ చేసుకొని కలిసి చేసుకుంటారు. మేము అంతే, అందరినీ పిలుచుకొని పూజ చాలా బాగా జరుపుకున్నాం. ఇంకా మన వాళ్ళు వచ్చి కలిసి అండ్ ఆ మూమెంట్స్ చాలా బాగుంటాయి. రిచువల్స్ అయినా, పూజాస్ అయినా, ఫెస్టివల్స్ అయినా యాజ్ యూజువల్ నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను, మన వాళ్ళతో ఫ్యామిలీస్తో జరుపుకుంటేనే బాగుంటుంది. ఈ పూజ ఇయర్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చు. దెర్ ఈస్ నో ఫిక్స్డ్ డే టు పర్ఫామ్ దిస్ పూజ, బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హైలీ ఆస్పీషియస్. అంటే పూర్ణిమ రోజు జరుపుకుంటే చాలా మంచిది అని. ఐదు కథల్లో ప్రతి కథ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆరతిస్తారనమాట. అండ్ ఒక మంత్రం కూడా, శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని గోవింద గోవింద అనుకోవాలి. పూజకైతే నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. ఆనంద మహామంగళ నీరాజనం దర్శయామి మంబులా శంకర భగవానకి ద్వితీయోధ్యాయః సోమాయ మంగళం రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః. చతుర్థోధ్యాయ ఆనంద మహామంగళ నీరాజనం దర్శయామి లక్ష్మీ సమేత వెంకటేశ్వర భగవాన్. ఓం సత్యం దత్తేన ప్రహించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి సత్యనారాయణ స్వామినే నమో నమః. అమృతమస్తు మహానైవేద్యం నివేదయామి. అన్ని కథలు అయిపోయిన తర్వాత మహాహారతి ఇస్తారు. సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులట
మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాని రామయ్య సర్వమంగళ శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపుల కళ జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుగ చరణ శాశ్వత మంగళ హారతి శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాని రామయ్య సర్వమంగళ శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా అమ్మా ఇదే ఇదాలా ఇంకో పాన్ మరి మూడు కాబట్టి ఇంకోటి చిన్నగా రండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే పంచహారతి వెలిగించుకుంటే అది అట్లా పట్టుకోండి అమ్మా పక్కన వాళ్ళకి ఇచ్చేసరికి పంచహారతి వెలిగించుకోండి ఓం హిరణ్యపాత్రం మనోపూర్ణం పంచహారతి అమ్మ పంచహారతి పంచహారతి వెలిగించుకోండి అది పట్టుకుంటండి నిరంజనం కోశమేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం ఆనంద మహామంగళ నీరాజం దర్శయామి నీరాజనంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రారం సదావసంతం హృదయామిన్నే భవం నమామి సైతం నమామి అందరూ చెప్పండి హిరణ్య భాష్యం మనో భోజనం రాజునైక గావాజవస్తం కామేశ్వర గతిగా కామేశ్వర जय बोलो रमा समय सत्यनारायण भगवान के रमा समय सत्यनारायण भगवान के रमा समय सत्यनारायण भगवान के लक्ष्मी समेत वेंकटेश्वर भगवान के वेंकटरमण गोविंदा वेंकटरमण गोविंदा गोविंदा అందరికి ఆర్డర్ ఇచ్చేసి ఆర్డర్ తీసుకోండి కొంచెం కొంచెం కర్పూరం వేస్తున్నారు అన్ని కర్పూరం బాక్స్ వచ్చింది వేరుందని తీసుకోండి అమ్మా ఫస్ట్ ఆర్డర్ కళ్ళకి కూడా అందరూ కూడా కింద పెట్టండి ఇంకా తీసుకోండి కర్పూరం చేద్దాం అనుకోండి కర్పూరం వేయాలండి కొంచెం అందరూ కూడా కొంచెం వెనక జరగండి ఆర్డర్ తీసుకోండి హారతి అయిపోయినాక అందరికీ ఇచ్చి అక్షంతలు పువ్వులు ఇస్తాము. ఆత్మప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారనమాట. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజిత మయాదేవ మయాదేవి పరిపూర్ణం తదాస్తు మే అనయ మంత్రములోనైనను భక్తిలోనైనను మేము చేసే పూజలోనైనను ఎలాంటి తప్పులు ఉన్నా సర్వదా మమ్ము కాపాడు రమా సమేత సత్యనారాయణ స్వామినే నమో నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః
మంటది. ఇప్పుడు అందరికి ఇక్కడ పక్కన వాళ్ళు కూడా అనుకోలేదు పలానా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది అనేటట్టు. అంటే మనకు కూడా ఇంకా ఏమన్నా ఒంట్లో ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి స్వామివారి అనుగ్రహం వల్ల. అందుకని జయకారం ఎందుకు కొడతామంటే ఎందుకని కొడతాం. జై బోలో నమస్తే సత్యనారాయణ భగవానకి జై, సత్యనారాయణ భగవానకి జై, సత్యనారాయణ భగవానకి జై, రమణ గోవింద గోవింద. అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. కొంచెం వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం దగ్గర. మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం పెడతారు, ఆడవాళ్ళు అయితే మోకాల పైన కూర్చొని దండం పెట్టుకుంటారు. ఇలా అందరూ వచ్చి మొక్కిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకొని భోజనాలకి వెళ్తారనమాట. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండ్ ద న్యూ థింగ్ టు హ్యాపెన్ ఇస్ వచ్చిన వాళ్ళు మా వాళ్ళు అందరూ నన్ను నా యూట్యూబ్ ఛానల్ని గుర్తించి కాంప్లిమెంట్స్ ఇవ్వటం. అండ్ నాకు కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ద బెస్ట్ వన్ అండ్ నాకు చాలా నచ్చిన కాంప్లిమెంట్ ఇస్ బుట్ట బొమ్మలాగా ఉన్నావని చాలామంది అన్నారనమాట. అందరినీ కలిసి చాలా బాగా అనిపించింది. అండ్ ద హోల్ పాజిటివ్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ వాజ్ అరౌండ్. ఇంట్లో కురిసిందో శివుడే మరి హంసల నడకల వయారి అయిన తెలుగమ్మాయి 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 తెలుగమ్మాయి. మేము భోజనాలు పక్కన ప్లాట్ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకున్నాం అనమాట. ఒకరోజు ముందే క్లీన్ చేసి టెంట్ వేయించి. అండ్ వంటలో మేము పెట్టిన ఫుడ్ ఐటమ్స్ ఆర్ మిర్చి బజ్జీ, గులాబ్ జామ్, పాలకూర పప్పు, సాంబార్, వడియాలు, పచ్చళ్ళు, ముద్దొంకాయ మసాలా, బగారా రైస్ అండ్ వైట్ రైస్ విత్ ప్లెయిన్ కర్డ్ అండ్ రైతా, పూరి అండ్ చనా మసాలా కూడా. కొంచెం లంచ్ టైం అవగానే ఇంకా వర్షం పడేలాగా అయింది. అండ్ వర్షం పడింది కూడా. ఆ వర్షంలో వేడి వేడి మిర్చి బజ్జీ తింటుంటే వావ్ సూపర్ ఉండే. ఇక్కడ మా కజిన్స్ అందరూ వడ్డిస్తూ ఉండే అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ పైకి వచ్చేసాం. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు కృష్ణుడి బొమ్మ తెచ్చారు. సో గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు. మేము శారీస్ పెట్టే వాళ్ళకి బట్టలు పెట్టాము అండ్ ఆల్. చిన్న ఈవెంట్ లాగా జరిగింది, ఫొటోస్ అండ్ ఆల్. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారనమాట. తాంబూలంలో తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, ఫ్రూట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్లో మమ్మీ మొబైల్ కేసెస్ పౌచ్ తెచ్చింది. అది అందరికీ పెట్టి ఇచ్చాము. నా పిక్చర్ కూడా నేను చూపిస్తాను. సో ఇలా జరిగింది మా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెషన్లో చెప్పండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పానుగంటి వైష్ణవి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.